చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కడకు పరీక్షలు రాసే పిల్లలు కావచ్చు, అందరిలో కూడా టెన్షన్ ఎక్కువైపోతా ఉంది. ఆ టెన్షన్ చూస్తే ఒకసారి ఆ ఒత్తిడి తట్టుకునే పరిస్థితిలో కూడా లేవు. మనం అందరం ఆలోచించి ఒకటే, దేవుణ్ణి మీద భారం వేసి దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఒక మనం నిబ్బరంగా ముందుకు పోతాం. ఈ రోజు రియల్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుని మెరుగైన సేవలు అందించే పరిస్థితికి వచ్చాం. కానీ మనశ్శాంతి మాత్రం ఏ వైద్య పరికరాలు గాని మెడిసిన్స్ గాని ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దీనికి ఒకటే పరిష్కారం, దేవుని దగ్గరనే మనశ్శాంతి దొరుకుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం, లేకపోతే మెడికల్ లో ముందుకు పోతున్నాం, అల్టిమేట్ గా దేవుని మీద భారం వేస్తున్నాం. ఆ దేవుడే మనం నడిపిస్తున్నాడు. శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ఇన్నోవేషన్ చేసిన తర్వాత ముందు దేవుని దగ్గరికి వెళ్లి దేవునికి నమస్కారం పెట్టుకొని వాళ్ళ ప్రయోగాలు చేసే పరిస్థితి వస్తున్నారంటే అల్టిమేట్ గా మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా నడిపించే ఏకైక శక్తి భగవంతుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.